నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి. సంక్రాంతి శోభతో నగరం కలకలలాడుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ప్రదర్శనతో నగరం సందడిగా మారింది. గ్రామాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.06 లక్షల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు వైసీపీ ప్రభుత్వం దూరం చేస్తుందన్నారు. సమస్య పరిష్కారం కోసం చర్చలు ఎందుకు జరపడం లేదని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల ఉసురు తగులుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు రామకృష్ణ. ఆంధ్ర రాష్ట్రంలో 1,06,000 కుటుంబాలు అంగన్వాడీ వారి కుటుంబాలు వారందరూ కూడా పండగ లేకుండా ఈరోజు రెడ్డెక్కారంటే దీనికంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలు చేయమంటే అమలు చేయకుండా 35 రోజులుగా వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కించి కనీసం ముఖ్యమంత్రి గారు 1 గంట సమయం కూడా కేటాయించి వారితో మాట్లాడలే. ఆయన మాత్రం బ్రహ్మాండంగా పంచ కట్టుకుని ఇంట్లో పండగ చేసుకుంటా ఉన్నాడు కుటుంబ సభ్యులతో. కానీ పాపం 1,06,000 కుటుంబాలు మాత్రం వాళ్ళ రోడ్డు ఎక్కితే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట పైన తనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సుమోటోగా ప్రకటించాలి. తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తానని ప్రకటించి వారందరూ కూడా పండగ తీసుకునేటట్టు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా నీకు తగు శాస్తి చేస్తారు. ఈ కుటుంబాలే కాదు, వారితో పాటు వారి బంధువులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ చాలా బాధగా, కోపంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సుమోటోగా వారి సమస్యలు పరిష్కారం చేస్తామని సమ్మె విరమింపజేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మకర సంక్రాంతిని వైభవంగా నిర్వహించారు. సకల శుభాలు కలగాలంటూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. విశేష పుష్పాలంకరణలో పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఆలయ అర్చకులు మాధవాచార్యులు తెలిపారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి బృందావన్ గార్డెన్స్ 5వ అన్నమయ్య వీధిలో యజమానించేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో చక్కగా ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. నిన్నటితో ధనుర్మాస కార్యక్రమం పూర్తయింది. మన భోగి పండుగ కాబట్టి చక్కగా అమ్మవారి యొక్క గోదా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం రాత్రి అత్యంత వైభవపేతంగా కొనసాగింది. ఈ రోజున మకర సంక్రాంతి పురస్కరించుకుని స్వామివారికి విశేషమైన పుష్పాలంకరణ సేవ జరిగినది కాబట్టి భక్తులందరూ కూడా వేలాదిగా స్వామిని దర్శించుకొని ఈ మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యభగవానుడు నెలకొకసారి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. నెలకొక సంక్రాంతి, మాస సంక్రాంతి వస్తూ ఉంటుంది. కానీ అందరికి కూడా తెలిసిందల్లా ఏమిటయ్యా అంటే మకర సంక్రాంతి పెద్దది సంక్రాంతి పండుగ కాబట్టి ఉన్నంతలో అన్నిటికంటే పెద్ద పండుగ ఏమిటయ్యా అంటే మనకి సంక్రాంతి పండుగ కాబట్టి అందరూ కూడా చక్కగా ప్రతి ఇంట్లో కూడా ఆనందాలతో విల్లివిరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండుగన సంగ్రహంగా స్వామిని దర్శించుకున్నట్లయితే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొత్తం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా స్వామి యొక్క అనుగ్రహంతో చల్లగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబంలో రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. రాయపాటి సాంబశివరావు కొడుకు రంగారావు టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాయపాటి కుటుంబం టీడీపీతోనే ఉందని మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, ఆయన కూతురు శైలజ ప్రకటించారు. గుంటూరులో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, శైలజ మీడియాతో మాట్లాడారు. రాయపాటి కుటుంబం అంటే మొదటి నుంచి ఒకటే కుటుంబం అన్న ఆయన నేడు రాజకీయ కలహాలు వచ్చాయన్నారు. రంగబాబు రాజకీయ లబ్ధి కోసం టీడీపీపై ఆరోపణలు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీపై రంగబాబు అభిప్రాయం కరెక్ట్ కాదన్నారు.
తాము టీడీపీతోనే ఉంటామని స్పష్టం చేశారు. రంగబాబు టీడీపీ అమరావతి పరిరక్షణపై చేసిన విమర్శలను ఖండిస్తున్నామన్నారు. అమరావతి పరిరక్షణ సమితి దగ్గర అన్ని లెక్కలు ఆధారాలు ఉన్నాయన్నారు. రాయపాటి సాంబశివరావు కూడా పార్టీ వీడారని భావిస్తున్నామన్నారు. నేను కానీ మా బ్రదర్ అన్నయ్య కానీ మేము కూడా పార్టీ చేంజ్ అవ్వట్లేదు. వీఆర్ ఇన్ ఫర్మ్ డెసిషన్ టు కంటిన్యూ ఇన్ ద పార్టీ. ఇది రంగబాబు ఆలోచన ఏదో అట్లా ఇదేనట్టుంది. దానికి ఆ విధంగా అతను బిహేవ్ చేస్తున్నాడు. మేమైతే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అయితే సేల్ కానీ మేము కూడా ఇదవట్లేదు. అంటే 2-3 రోజులుగా ఏదైతే సోషల్ మీడియాలో కానివ్వండి, అదే రాయపాటి కుటుంబం మొత్తం కూడా టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్తుంది, ఏదైతే వార్తలు వస్తున్నాయి దాన్ని ఖండించడానికి అనేది వాస్తవాలు చెప్పడానికి అరేంజ్ చేసిన ప్రెస్ మీట్ అన్నమాట. దీంట్లో ఏంటంటే రెసిగ్నేషన్ అనేది కొంతమందికి పార్టీతో విభేదాలు రావచ్చు, లేకపోతే ఏదైనా ఇష్యూ ఉండొచ్చు, అది వాళ్ళ సొంత నిర్ణయం. సో తన వ్యక్తిగత నిర్ణయంగా రంగబాబు గారు రిజైన్ చేశారు. దాని గురించి అయితే మేము ఎవరు కూడా అసలు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు కానివ్వండి, తన అన్న మాటలు కానివ్వండి, చర్యలు కానివ్వండి, అంటే కేవలం ఆ పార్టీని కించపరచడం అనేది కాకుండా దానివల్ల పార్టీకి నష్టం లేదండి. ఏదైతే రాయపాటి కుటుంబం అనేది దాదాపు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి ఒక మంచి పేరు ఏదైతే తెచ్చుకుందో జనాల్లో, అది ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఏదైతే తను చెప్పాడో అది కేవలం తన వ్యక్తిగతం. అదే రాయపాటి బ్రదర్స్కి కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు దాంతో. మరి పార్టీకి నమ్మకంగా పనిచేశారు, పార్టీ కూడా మరి అదే గౌరవం ఇచ్చిందని బ్రదర్స్ మరి ఇన్నాళ్ళు కంటిన్యూ అయ్యారు ఆ పార్టీలో. అలాంటి పార్టీ మరి తను ఏ ఉద్దేశంతో మరి తనకి సీట్ ఇవ్వలేదో మరి ఏ ఉద్దేశంతో తెలియదు, కానీ అలా మాట్లాడటం తప్పనిపించి మేమందరం కూడా తన అన్న మాటల్లో వాస్తవాలు లేదు ఖండిస్తున్నాం అని చెప్పడానికే ఈరోజు మీ అందరి ముందు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సంక్రాంతి పండుగ రోజు కూడా కొనసాగింది. 35వ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెను సంక్రాంతి పండుగ రోజు కూడా కొనసాగించారు. అంగన్వాడీల జీవితాల్లో ప్రభుత్వం సంక్రాంతి పండుగ లేకుండా చేసిందన్నారు. పండుగల కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేసే ముఖ్యమంత్రి అంగన్వాడీలకు జీతాలను పెంచేందుకు మాత్రం ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి, మనోజ, రాధా, నేతాసి, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు మా సమస్యలను ఏమీ పరిష్కరించలేరు. అదేమంటే బోసా సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణ గారు మాట్లాడేది మేము 11 డిమాండ్స్ ఉన్నాయమ్మా, వాళ్ళ 11 డిమాండ్స్లో 10 డిమాండ్స్ మేము 10 డిమాండ్స్ మేము అమలు చేసామంటున్నారు. మాకు కావాల్సింది 11 డిమాండ్స్ 1 నుండి 11 వరకు వెళ్తారు. కానీ కింద నుండి డిమాండ్స్ ఒప్పుకొని పైనుండి మాకు సమాన పనికి కనీస వేతనం ఇవ్వాలి అంటున్నాము. ఆ వేతనం మాకేమి ఇవ్వకుండా మమ్మల్ని 35 రోజుల నుండి రోడ్డు మీద నిలబెట్టడము మీకు సబబేనా అని అడుగుతున్నామండి. 1,500 మంది అంగన్వాడీ టీచర్లు ఇప్పుడు పండగలు మొత్తం టెంట్ దగ్గరే చేసుకున్నాం. ఇప్పుడు సంక్రాంతి కూడా చేసుకుంటున్నాము. మా కడుపు కాలు రోడ్డు మీద ఉంటుంటే మా ఆకలి నినాదాలు మీకు మాత్రము స్పందించట్లేదు. మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం. అదేమంటే మాకు సీఎం గారు వచ్చేసి ఇప్పటి వరకు చర్చల్లో 6 సార్లు పిలిపించారండి. ఈ 6 సార్లు మా చర్చలు మాత్రం ఫలించలేదు, విఫలమే అవుతున్నాయి. సీఎం గారు వచ్చేసి మాకు ఎటువంటి హామీ ఇవ్వట్లేదు. ఇప్పుడైనా మీరు సావధానంగా మా సమస్యలను పరిష్కరించారని కోరుకుంటున్నామండి. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. గుంటా గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు మొదటి బహుమతి 25,000 రూపాయలు, రెండవ బహుమతి 15,000 రూపాయలు, మూడవ బహుమతి 10,000 రూపాయలను ఇచ్చారు. పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు చీరలను పంపిణీ చేశారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా సాంస్కృతిక సాంప్రదాయాలను తెలియజేసేలా పలు రకాల కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మ 47వ నంబర్ మీరు కుర్చీలో వేసుకొని కూర్చున్నారు. మీరు ప్రపంచానికి అట్లానే
రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున గుంటూరు నగరంలో మరి మా ఆధ్వర్యంలో గుంట గ్రౌండ్లో జరిగినటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మహిళా మూర్తులందరూ కూడా మరి అక్కల జిల్లాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పండుగ సందర్భంగా ఇక్కడికి మేము ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇంత ఆనందదాయకంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఇచ్చి ఇక్కడంతా సంక్రాంతి సంబరాలు చేసుకునే విధంగా ఇక్కడంతా చక్కగా సంక్రాంతి సంబరాలు అందరం కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చినందుకు మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అట్లానే ఈ ముగ్గుల పోటీల్లో 3 ప్రైజులుగా మేము ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతికి 25,000, రెండవ బహుమతికి 15,000, మూడవ బహుమతికి 10,000. అట్లానే అదిగాక ఇక్కడికి వచ్చినటువంటి మరి ప్రైజులని వారికి నిరుత్సాహం కలగకూడదని చెప్పేసి వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఎంతమంది అయితే పాల్గొన్నారు ఈ ముగ్గుల కార్యక్రమంలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా శారీస్ కూడా ఇవ్వడం జరిగింది. వడ్డెర యువగర్జన గుంటూరులో జరగనుంది. ఫిబ్రవరి 25న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవాల వెంకట్, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వడ్డెర్లను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి తప్ప వారి అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు వెంకట్. వడ్డెర్లకు సముచిత స్థానం కల్పించే పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 20వ తారీఖున రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వడ్డెర యువగర్జన కనీవిని ఎరగని రీతిలో ఆ సభని తలపెట్టి ఈ రోజున గుంటూరు వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ జరపడం జరిగింది. రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్న వడ్డెరల్ని ఈ రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని మమ్మల్ని కేవలం చిన్న చిన్న పదవులు ఇచ్చి పప్పు బెల్లాలు పెట్టి మమ్మల్ని రాజకీయంగా అనదొక్కుతున్న ఈ రాజకీయ పార్టీలకి మా వడ్డెర సత్తా ఏంటో తెలియజేసే విధంగా రానున్న రోజుల్లో వడ్డెరలందరూ ఒక దాడి మీద తీసుకొచ్చి రాజకీయ పార్టీలు మాకు సీట్లు ఇస్తేనే మా ఓట్లు మీకు వేస్తామనే నినాదంతో వడ్డెర యువగర్జన ఫిబ్రవరి 25 గుంటూరు నగరంలో కన్నీ విని ఎరగని రీతిలో ఆ సభని వడ్డెర యువగర్జన చేపట్టబోతా ఉన్నాం. మా వడ్డెర సత్తా ఏంటో ఈ రాజకీయ పార్టీలకు చూపించి అన్ని విషయాలు కూడా మేము ఆ సభలో మాట్లాడి మా వడ్డెర సత్తా ఏందో ఈ రాజకీయ పార్టీకి చూపిస్తామని తెలియజేసుకుంటూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో సమీపంలోని పేరచెర్ల వృద్ధాశ్రమంలో అన్నదానము మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ రమేష్, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు రాధిక తదితరులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమం మరియు పేదవారికి మానవతా సేవా సంస్థ ద్వారా సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనాథ శరణాలయాలను, మానసిక వికలాంగుల ఆశ్రమాలలోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అనాథ శరణాలయాల్లోనూ మానసిక వికలాంగుల ఆశ్రమాల్లోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మానవతా చైర్మన్ రమేష్ అన్నారు. ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ తప్పదు, పరిస్థితులు అలా వచ్చినాయి. ఎక్కడెక్కడో అమెరికాలో, కెనడాల్లో అలా ఉండటం వలన తప్పనిసరి పరిస్థితుల్లో చేర్చాల్సి వస్తుంది. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే వీలైనంత వరకు పిల్లలకి స్కూల్స్ నుంచి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పడం ఒకటి, వాళ్ళని ఆ విధంగా వాళ్ళకి మంచి మోటివేషన్ చేయటం ఒకటి. మానవతా స్వచ్ఛంద సంస్థలో తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అనే ఒక ప్రోగ్రాం ఉంది. పావులూరు శ్రీనివాసరావు గారు దానికి చైర్మన్. ఈ తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలనే పదాన్ని బాగా మారుమోగిపోయేటట్లుగా స్కూళ్ళల్లో, కాలేజెస్లో ముఖ్యంగా ఆడపిల్లలకి బాగా చేయాలి అనే కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాము. ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వాళ్ళని, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, అనాథల్ని, లేకపోతే మానసికంగా దివ్యాంగుల్ని, శారీరకంగా దివ్యాంగుల్ని, అంధుల్ని, లేకపోతే హాస్పిటల్స్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, ఇలాంటి రకరకాలుగా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం అనేది మానవతా స్వచ్ఛంద సంస్థలో ఒక భాగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.